ఇన్స్ట్రుమెంట్స్ మసాలా, మహారాజా, పాండా బాండ్. మసాలా బాండ్స్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. మసాలా బాండ్స్ అనేటివి రూపీ డినామినేటెడ్ బాండ్స్. ఇది అవుట్ సైడ్ ఇండియా ఇష్యూ చేస్తారు. బారో మనీ ఫ్రమ్ ఫర్ ఇండియన్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ మనీ బారో చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఇండియా ఇష్యూ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ సిస్టర్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, అది లాంచ్ చేసింది మసాలా బాండ్స్. ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి. 2015లో ఆర్బీఐ అలో చేసింది ఇండియన్ ఎంటిటీస్ టు లాంచ్ సచ్ మసాలా బాండ్స్. నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా మసాలా బాండ్స్ని ఇష్యూ చేసింది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనీని మొబిలైజ్ చేయడానికి ఇండియన్ హైవే ప్రాజెక్ట్స్కి. కేరళ కూడా ఫస్ట్ స్టేట్ ఇది మసాలా బాండ్స్ చేయడానికి. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు మసాలా బాండ్స్ని ఇష్యూ చేసింది. ఇదన్నట్టు మసాలా బాండ్స్ ఆర్ యూజువల్లీ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూషన్స్ విత్ ఏఏ రేటింగ్. కేరళ దానికి బీబీ రేటింగ్ ఉంది కాబట్టి హై ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది అన్నట్టు. సో మసాలా బాండ్స్ అంటే మెయిన్గా అవుట్ సైడ్ ఇండియా ఇష్యూ చేస్తారు ఇండియన్ కంపెనీస్ అప్పులు తీసుకోవడానికి, ఇది అన్నట్టు. సో ఇది కొన్ని టైప్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇష్యూవర్ కానీ బారోయింగ్ ఫ్రమ్ ఏ కరెన్సీలో దాని పేరు ఏంది. ఇప్పుడు నాన్ చైనీస్ వాళ్ళు చైనా నుంచి అప్పు తీసుకున్నారు అంటే రెన్బీ ఆర్ యుఎన్ కరెన్సీలో తీసుకున్నారు అంటే పాండా బాండ్స్ అంటాము. సో నాన్ చైనీస్ వాళ్ళు చైనా నుంచి బారో చేసుకుంటే, నాన్ ఆస్ట్రేలియన్ వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా డాలర్ తీసుకుంటే కంగారో బాండ్స్ అంటాము. నాన్ ఇండియన్ వచ్చేసి ఇండియా నుంచి తీసుకుంటే రూపీలో తీసుకుంటే మహారాజా బాండ్స్. మన ఇండియన్ కానీ ఆర్ నాన్ ఇండియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్స్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎక్కడన్నా తీసుకుంటే రూపీలో తీసుకుంటే మసాలా బాండ్స్. సో ఇంపార్టెంట్, మసాలా బాండ్స్ ఒక డినామినేషన్ ఏంటంటే రూపీ. నాన్ తైవానీస్ ఎంటిటీ తైవాన్లో తీసుకుంటే ఫార్మోసా బాండ్. అదర్ దాన్ తైవాన్ డాలర్లో తీసుకుంటే ఇది అన్నట్టు. షూరిటీ బాండ్స్ అంటే ఏంటి? స్పెషల్ షూరిటీ బాండ్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక రోడ్ కాంట్రాక్టర్ ఉంటాడు కదా, ప్రీమియం పే చేస్తాడు ఇంకొక పార్టీకి, ఇన్సూరెన్స్ కంపెనీ తనకు ఒక షూరిటీ బాండ్ ఇస్తుంది. ఈ రోడ్ కాంట్రాక్టర్ ఈ షూరిటీ బాండ్ని హైవే మినిస్ట్రీకి ఇస్తాడు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ కాంట్రాక్టర్ కానీ ప్రాజెక్ట్ కానీ ఫినిష్ చేయకపోతే టైం లిమిట్లో క్వాలిటీలో ఇన్సూరెన్స్ కంపెనీ హైవే మినిస్టర్కి కొద్దిగా డబ్బులు కట్టాలి. ముందు ఏముందంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అలౌ చేసలేరు ఈ షూరిటీ బాండ్స్ ఇవ్వడానికి. కాంట్రాక్టర్కి అప్పుడు ఏం చేయాల్సిందంటే బ్యాంకు గ్యారంటీస్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి అన్నట్టు. సో షూరిటీ బాండ్స్ అనేటివి ఇది అన్నట్టు షూరిటీ బాండ్స్. ఇందులో వచ్చేసి ఒక కాంట్రాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ పోయి ఇన్సూరెన్స్ కంపెనీకి కలితే ఒకవేళ ఫెయిల్ అవుతే ఇది గవర్నమెంట్కి కట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది అన్నట్టు. ఫస్ట్ తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాల్సి ఉండే ఫస్ట్. ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీ బదులు షూరిటీ బాండ్స్ వచ్చింది అన్నట్టు. ఇంకా తర్వాత చాలా బాండ్స్ ప్రపోజ్ చేశారు. కన్సోల్ బాండ్స్ ఫర్ కరోనా రివైవల్, ఎలిఫెంట్ బాండ్స్ ఫర్ బ్లాక్ మనీ, ఇవన్నీ ఉండే, అది అవసరం లేదు ఇవన్నీ. గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ కోసం, పొల్యూషన్ కంట్రోల్ కోసం, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కోసం. వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ బాండ్ లాంచ్డ్ బై వరల్డ్ బ్యాంక్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ బాండ్ లాంచ్డ్ బై ఎస్ బ్యాంక్. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యుఎన్ గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసింది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంటుంది కదా, అది ఇండియాస్ ఫస్ట్ మసాలా గ్రీన్ బాండ్ ఎట్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫస్ట్ మసాలా గ్రీన్ బాండ్ ఇది లాంచ్ చేసింది. ఇంకొకటి బ్లూ బాండ్, ఏ సబ్ టైప్ ఆఫ్ గ్రీన్ బాండ్ వేర్ మనీ బారోడ్ ఫర్ క్లైమేట్ రిసైలెంట్ వాటర్. బ్లూ బాండ్ అంటే ఇది యాక్చువల్గా సబ్ టైప్ ఆఫ్ గ్రీన్ బాండే. ఇది క్లైమేట్ రిసైలెంట్ వాటర్ కానీ మెరైన్ ఫిషరీ ప్రాజెక్ట్స్ కానీ ఇది బ్లూ బాండ్ వేశారు. ESG బాండ్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్, సోషల్
అండ్ గవర్నెన్స్, ఒక మంచి కంపెనీస్ ఏమన్నా ఎన్విరాన్మెంట్ కన్సర్న్ కానీ, సోషల్ కన్సర్న్ కానీ, గవర్నమెంట్స్ కన్సర్న్ కానీ, ఎన్విరాన్మెంట్, సోషల్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది. క్యాటస్ట్రోఫ్ బాండ్ అనేది గవర్నమెంట్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇష్యూ చేస్తేవి. ఇన్వెస్టర్కి హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్ అయితే ప్రిన్సిపల్ మాత్రం రిటర్న్ చేయము అని చెప్పి అంటారు. డిజాస్టర్ అవ్వకపోతే ప్రిన్సిపల్ ఇచ్చేస్తాము అని అంటారు. క్యాటస్ట్రోఫ్, ఇలాంటి క్యాటస్ట్రోఫ్ బాండ్. సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ ఉంటాయి. ఇది సిడ్బీ ఇష్యూ చేసింది. ఉమెన్స్ లైవ్లీవుడ్ బాండ్స్, వరల్డ్ బ్యాంక్ హెల్ప్తో, యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్స్తో ఈ బాండ్ ఏంటంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఇస్తారు. ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. వాళ్ళు 3% ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు ఏం చేసుకుంటారు. ఈ మనీ చేసినవి సిడ్బీకి ఇస్తారు. సిడ్బీ ఎవరికి ఇస్తుంది అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తుంది. అవి ఇండివిజువల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఇస్తుంది. వాళ్ళేమో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, సర్వీసెస్ ఇలాంటి దాంట్లో వాళ్ళు బిజినెస్ చేస్తారు. స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అని కూడా ఉంటుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇష్యూ చేసింది. గ్లోబల్ యూకే దుబాయ్ దాంతో. సో ఇది సోషల్ ఇంపాక్ట్ బాండ్స్. సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ కూడా ఉంటాయి. స్కిల్డ్ ఇంపాక్ట్ బాండ్ ఉంటుంది. జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చేసే సోషల్ సర్వీసెస్కి. ఇస్లామిక్ బాండ్ కూడా ఉంటుంది. ఈ షరియా అలా ఫాలో అయ్యేటివి ఇది అన్నట్టు.